శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వ్యాపారంలో సానుకూలత, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా కొత్త అవకాశాలు పొందడం, ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. దానికి తగిన విధంగానే ఈ రాశి వారికి వచ్చినప్పుడు రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో కానీ ఉన్నత అధికారులతో కానీ ఒక మంచి సహాయాన్ని, ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని కలిగిస్తుంది. ఇది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. రాజకీయ సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. చేస్తున్నటువంటి రాజకీయంగా ఎదగలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొత్త మార్పు కోరుకుంటారు. పార్టీ మారడం కానీ చేస్తే కానీ కొంచెం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాను, లేదంటే రాబోతున్నటువంటి పరిస్థితులు ఇంకా గడ్డుగా మారే విధంగా ఉంటుంది చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే మారాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు, మార్పు తీసుకుంటారు. రాశిలో ఉన్నటువంటి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువుల్లో రాజ్యస్థానంలో ఉన్నాడు. ఇది మీకు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో చిన్న మాట పట్టింపులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి సప్తమంలో కేతుగ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు రొటేట్ చేయగలుగుతారు. మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. వ్యాపారంలో కావాల్సింది రొటేషనే కాబట్టి ఆ రొటేషన్ వల్ల వ్యాపారం సమయానికి డబ్బు సమకూర్చుకోవటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ బాంధవ్యాలకు ఎక్కువగా విలువలు ఇవ్వటం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మీరు పరిగణిస్తారు. ఆ యొక్క విషయాన్ని ఎక్కువగా కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. వ్యాపారం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఉద్యోగం ఉంటుంది, రేపు ఉండదు. కానీ నాతో పాటు నడిచేది నా కుటుంబమే కాబట్టి వారికే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కొన్ని విషయాల్లో వ్యాపార పరంగా కూడా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. రాశిలో విద్యా సంబంధితమైన విషయంలో విద్యార్థులు మ్యాథమెటిక్స్లో వారు ముఖ్యంగా వచ్చిన కొద్దిగా కష్టపడి చదవాలి. ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో కొద్ది ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కుటుంబానికే ఖర్చు పెడుతున్నాం కాబట్టి దానిలో ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి విషయం లేదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా నల్లటి వస్త్రాన్ని తీసుకొని ముక్కలుగా అంటే గుడ్డ పెలికలుగా చీల్చి దానిలో నువ్వుల నూనెలో వేసి మనం ఇక శివుడు ముందు కానీ మరియు అదేవిధంగా శని ముందు కానీ 7 శనివారాలు దీపారాధన చేసినట్లయితే
కొంచెం ఈ యొక్క శని ప్రభావం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అని చెప్పి శాస్త్ర విదితం. స్వస్తి.